గిలగిలా కొట్టుకుంటున్నారు. ఎరా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. నాడు గెల్లడం ఎందుకు, నేడు గిలగిలా కొట్టుకోవడం ఎందుకు? ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. గొడ్డలకి తక్కువ, గులకరాయి కూడా ఎక్కువే. మరి ఆయన నువ్వు కోడి కత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని గిల్లితే గిల్లించుకోవాలి. వైఎస్ఆర్ అనే పేరు నీ పేరుకు ముందు, నీ పార్టీ పేరుకు ముందు లేకపోతే పెంట కుక్క మీద ఏగలాగా నిన్ను చూసి. నేను దిగడం మొదలెడితే ఇది బిగినింగ్. ఎండింగ్ ఇంకెంత వరస్ట్ గా ఉంటుందో నువ్వే ఆలోచించు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. జగన్ కు ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా రాదట. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. ఇది అడిగితే వచ్చేది కాదు, అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. 17 ఏళ్లు రాజకీయాల్లో ఆపసోపాలు పడి ఆఖరికి పొత్తుల పుణ్యాన తొలిసారి ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. ఏమే బెల్ట్ తీసురా. బెల్ట్ ఎందుకు లేండి, బయలుదేరుతా. ఇస్తే ఇచ్చారు. ప్రతిపక్ష నేత హోదా కావాలంటే వైఎస్ఆర్సీపీ జర్మనీ వెళ్లాలట. ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు, అది మీరు మెంటల్ గా ప్రిపేర్ అయిపోండి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. అందుకే జగన్ అన్నది పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని. మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత, ఆయన ఒకసారి ఆలోచించాలి. టాపిక్ అయితే నేను వెళ్ళిపోతాను. ఆ క్షణం నుంచి ఏం చేయాలో పాలుపోక విలవిలలాడుతూ గిలగిలా కొట్టుకుంటున్నారు. జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? జలుబు కాదురా, స్టైల్. పోకిరి చూడలేదా? తను చేస్తే స్టైల్ గా ఉంది, మీరు చేస్తే కామెడీగా ఉంది సార్. అయితే వీళ్ళందరికీ నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సింది. ఈ పేడమోహానికి ఫ్లాష్ బ్యాక్ ఉంది, నేను చెప్తాను. నన్ను చెప్పని. 1,32,00,000. ఎస్, 1,32,00,000. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ వైఎస్ఆర్సీపీకి కేవలం 11 సీట్లే వచ్చిన ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లివి. మరి 21 స్థానాలు గెలిచిన జనసేనకు వచ్చిన ఓట్లెన్నో తెలుసా? కేవలం 23 లక్షలు. కొట్టాం, కొట్టించుకున్నారు, బ్యాండేజ్లు తీయించుకుని ఇంటికి వెళ్ళి నోరు మూసుకుని పడుకోండి. ఓవర్ యాక్టింగ్ చేయరు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఆశీర్వదించండి మావయ్య. అందులోనూ ఎన్నికలకు ముందే కూటమి కట్టి గెలిచాక డీసీఎం పదవి పట్టి నేడు ప్రతిపక్ష నేత హోదాకు అడ్డుపుల్ల పెట్టి అడ్డదిడ్డంగా మాట్లాడితే జగన్ ఇచ్చిన స్టేట్మెంటే కరెక్ట్ అవుతుంది. నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఏనాడైనా సూపర్ 6 హామీలు ఎక్కడా అని పవన్ నిలదీశారా? ఆడబిడ్డలపై దాడులు, అత్యాచారాలు పెరుగుతుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారా? గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే వారి తరపున ఏనాడైనా నిలబడ్డారా? అది నీకెందుకు, మాకు 30 ఉంటాయి, నువ్వు మధ్యలో దూరాకు. బాబుతో పొత్తు మరో 15 ఏళ్లు ఉండాలని కలలు కనడం తప్ప, చంద్రబాబుకు భజన చేయటం తప్ప ఏం చేస్తున్నారని ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని ప్రజలు అడుగుతున్నారు. పొగుడుతున్నావా లేక? నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి, నువ్వు రియల్ గా ఇల్లీగల్ హీరోవి. ఏం చేస్తున్నారని ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని ప్రజలు అడుగుతున్నారు. వీడెవడండి బాబు, ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. అయినా ఒక డిప్యూటీ సీఎం కు ప్రతిపక్ష నేత పదవి ఎక్కడైనా ఇస్తారా? అందుకే అనేది కార్పొరేటర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. 6% ఓట్ షేర్కే ఈ అరుపులు అవసరమా? నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లో వేసేస్తాను.
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా 6% పార్టీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. పోక్సో కేసులో బాధితురాలి పేరు ప్రకటించారని గోరంట్ల మాధవ్పై కేసు నమోదవగా విచారణకు హాజరయ్యారు. మూతిని అడ్డం పెట్టి సూర్యున్ని ఆపాలనుకోవడం ఎంతటి హాస్యాస్పదమో. లెఫ్ట్ కెమెరా రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. కేసులను అడ్డం పెట్టి నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోతానేమో భయంగా ఉందయ్యా. మాట్లాడు ప్లీజ్. కర్మిలా కాలిందేంట్రా? సారీ. జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కూడా అంతే హాస్యాస్పదం అనేది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. చంద్రబాబు నాయుడు గారి మూతిని ఇట్లా సూర్యునికి అడ్డం పెట్టి భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి. సూర్యున్ని ఏ రకంగా ఆపాలని ఆయన ప్రయత్నం చేస్తే అది విఫలమవుతుందో అది హాస్యాస్పదమో. ఈ రాష్ట్రంలో మాట్లాడితే కేసులు, ప్రశ్నిస్తే కేసులు, విమర్శిస్తే కేసులు, సభలు పెడితే కేసులు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. మంచి చేస్తా నా కొడక. నువ్వు రే నాశనం అయిపోతావురా. సమావేశాలు పెడితే కేసులు, కూర్చుంటే కేసులు, లేస్తే కేసులు, కేసులే కేసులు. ఐ మీన్ వెన్ యు ఆర్ ఇన్ డీప్ షీట్ అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప పాటలు అవి పాడకూడదు.